అరే అరే అబ్బా ఎందుకు కొడతారు సార్ సార్ ఎందుకు కొడతారు సార్ అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని అరే మాస్టర్ గురుగారు తీసుకురండి రా. ఎక్కడా ఏంటి ఎక్కడా ఏంటన్నా రాయ్ నాటకాలొద్దు మర్యాదగా ఇచ్చేయి. ఏమివ్వాలన్నా రాయ్ నాకు అసలే ఓపిక తక్కువ బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్తాను. ఇవ్వు. అది కాదన్నా మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకేం కావాలో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది మీకు? పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతాను? ఎవర్రా అదే? తను నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే రే పంపించారా? ఓయ్ నువ్వు ఊరికి వెళ్ళిపో, నాకు చిన్న పనుంది చూసుకుని వచ్చేస్తాను. పోనీ డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా? అన్న మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి పాపం. వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి. ఇప్పుడు చెప్పండి అన్న ప్రాబ్లం ఏంటి? అన్నా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నా, ఒళ్ళంతా పులిసిపోతుంది. గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పుచ్చిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నా. నా పరిస్థితి అన్నా నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా. వాళ్ళదేంట్రా? అన్నా అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ్ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న. అంతేనా? బీపీ తెప్పించు కాల్చి పారదొప్తా. అన్నా గుర్తొచ్చిందన్నా 25,000 ఖర్చు అన్న. 4,75,000 అలాగే ఉన్నా. ఇచ్చేస్తాను. డబ్బా ఎదురా? డబ్బానా? డబ్బా ఏంటి సార్? రై సొల్లు నా కొడకలారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా, బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా ఏంట్రా? మీకు కావాల్సింది బ్యాగ్ కాదా డబ్బానా సార్? చెవిటి నా కొడకలారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అని చెప్పనా? చెప్తున్నా మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా? సార్ ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్. మాదంతా చిల్లర కొట్టాడు సార్, మాకేం తెలియదు సార్. రాయ్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్ లోంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది. గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదా. అబ్బో నువ్వు మామూలు రచ్చ చేయలేదు ఆ రోజు అమ్మాయితో. ఏం లేదన్నా, నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో ఆ రోజు నేను చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పనేంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడుందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్తకొట్టండి. ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్ లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెత్త నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్, ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ బీర్ తాగుతావా? చల్లగా ఉండాలా?
ఇదిగో 100 తెచ్చుకోపో. ఉందేనా? సరే రా. కొట్టండ్రా నా కొడుకుల్ని. నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్. మన దగ్గర ఎక్కడ ఉందన్నా? నా దగ్గర ఉందిరా, ఉంది, మా ఇంట్లోనే ఉంది సార్. రాయ్ సరిగ్గా చూడు, ఇలాంటి కాల్షియం డబ్బాయేనా? అవును సార్, ఇలాంటి డబ్బాని మా ఇంట్లోనే పెట్టాను. రాయ్ అమ్మ నాన్న, నాకు తెలియకుండా ₹1 సరుకు దొబ్బేసి జంప్ అయిపోతావా? ఇది మోసం, దగా, కుట్ర. ఒరే ఎడ్డా కొడక, అందులో ₹1 సరుకున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆ సొల్లు కబుర్లన్నీ తమ్ముడిని కూడా చూడకుండా మోసం చేస్తావా? నువ్వు మాత్రం 5 లక్షలు తీసుకుని జంప్ అయిపోలే. అబ్బో దొబ్బేశాం మరి. 5 లక్షలు ఎక్కడ, ₹1 ఎక్కడ? సార్ నా మాటిని కాల్చిపాడు దొబ్బు సార్. దరిద్రం ఉంది. మీరా డబ్బా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు చంపుతారా సార్? వెండి కాల్ చేయండి సార్, టప్పి మని. డ్రామాలు అయిపోయినాయి. డబ్బా ఎక్కడ? నా ఇంట్లో ఉంది సార్, గుంటూరులో. తేడా వచ్చిందో పోద్ది. నీకే ఇద్దరిది. ఓ పదండ్రా. హలో, ఓయ్, ఎక్కడికి? ఏంది ఏంది? మీ మానాన్న మీరు వెళ్ళిపోతే మాకు అట్లా ఉడిపుతాడు. ఎవడు ఇస్తాడు? రే మీరిద్దరు కొంచెం ఏమనుకోపోతే ఆ కట్లేపండ్రా. జీవితం గుంటూరు వచ్చినప్పటి నుంచి నువ్వేనా అన్నావు అనుకున్నాను. ₹1 అన్నా. ఏం ₹1 రా నా పిండాకుడు? అసలు ఆ డబ్బా గురించి నాకు తెలియదురా మగడా అంటుంటే. అవునవును, తెలియకునే దొబ్బేసాం మరి ₹1. రే ఏంట్రా ఇది? మీరు రొమాన్స్లు ఏంట్రా? పెళ్లి చేసుకోండిరా, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. పదండి. అరే 1 గంటలో వెళ్ళిపో. అలాగే. శాంతం సూర్యకాంత్. ఏంటి అంత అర్పించావు? ఏరా బలిసిందా? నేను నిన్ను కొట్టట్లేదనే కదా బాగా పెరిగింది. ఈ రోజు నీ చావు నా చేతుల్లో తప్పరా. చావు చావు చావు. ఏంటి ఏమైంది నీకు? పిచ్చుకోకేమైనా కలిసిందా? దేంతో కొలకటానికి వెళ్ళావరా? నేనేమవుతో కొలకటం ఏంటి? ఏదో డ్రామాలు ఆడుకో. 5 లక్షలు నా చేతికి ఇచ్చినట్టు ఇచ్చి దేని జాకెట్లో పెట్టావు? చెప్పు చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. ఏంటి ఏమైంది? నేను ఇచ్చిన 5 లక్షలు ఏమైంది? డ్రామాలు ఆడుకో. నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు నేను పరుపు కింద పెట్టాననే సంగతి నీకే తెలియదు. నువ్వే తీసావు. నువ్వు దేనికి ఇచ్చావు నాకు చెప్పు. ఈ రోజు కనుక ఆ డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వపోయావో నిన్ను గేటు కాపలా కుక్కల కట్టి పడేస్తాను. ₹5 లక్షలు నమ్మవే. నేను ఇవ్వలేదే. నమ్మవే. ఈ 5 లక్షలు కూడా ఏంట్రా? ఇన్స్పెక్టర్ వెంకట్కి ఫోన్ చేయండి సార్, దీనికి ఆయనే కరెక్ట్. మా ఆయన ముందు పనిలోకి వెళ్ళాలి కాబట్టి నేనే ముందు నీళ్ళు అట్టుకుంటా. అంత తొందరగా ఉన్నప్పుడు తెల్లారి గట్ట వచ్చి పిందెట్టు నుంచోవాలా? అయినా పుట్టడు ఇంత పొద్దున్నే పనిలో పోయి చేసేదే ఉంది. చక్క భజన తప్ప. ఓయప్పో మీ ఆయన పబాస్ మరి. ఇదిగో నా మొగుడు గురించి మాట్లాడంటే పిందెట్టు కొట్టగలను. కొట్టమే కొట్టు. మీరు ఊరండి సార్, అందరినీ ఎన్కౌంటర్ చేసి మారేస్తాను. థ్యాంక్ యూ సార్. నీళ్ల కోసం కొట్టుకునే వాళ్ళు చంపేయడం ఏంట్రా? ఆ గన్ తీసి లోపల పెట్టు. హలో సార్. చెప్పండి సార్. 5 లక్షల ఇంట్లో మరే వస్తువు పోయినట్లేదా? తాళాలు కూడా పగలగొట్టి లేవు. సార్ మీరేం టెన్షన్ పడకండి, నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. సాయంత్రానికి ఎలా చెప్పండి సార్. సార్ ఓకే సార్. తాళాలు పగలగొట్టి లేవు, ఇంట్లో వేరే సొమ్మేం పోలేదు. ఒరే కాజా సార్, మనకి ఈ మధ్య ఏదో ఇటువంటి కంప్లైంట్ వచ్చినట్టుంది కదరా? అవును సార్, మెడికల్ షాప్ లో మందులు కొట్టేసి పారిపోయారని షాప్ ఓనర్ కంప్లైంట్ చేశాడు సార్. అది కదా. పద మీరు కానివ్వండి అమ్మా. ఇంతకీ సీఏ గారి ఇంట్లో దొంగతనం చేసిన ఆ ఎర్రి పుష్పాలు ఎవరై ఉంటారు? ఎదురా నీళ్ళు? అదే సార్. పదా. సార్ 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 చుట్టుపక్కల చూస్తే పరుగు పోతుంది సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. సార్ నీ బతుకు పరువు ఒకటి. పదా సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సరే వెళ్ళు, 10 నిమిషాలు. థ్యాంక్స్ సార్. తమరెక్కడికి సార్? నువ్వు వెళ్ళి రాజా, బాబు మాతో ఉంటాడు. ₹1 నా గిరణ నమ్మలేమన్నా. నమ్మొచ్చు నమ్మొచ్చు నమ్మొచ్చు. వస్తాడు, నా కోసం వస్తాడు.
రే అన్నా ఈ చెట్టు ఇప్పుడు నాటారంటావు? తెలియదన్నా. ఏం చెట్టు అంటావు? తెలియదు. సిగరెట్ ఉందా? లేదన్నా. పదలు తెచ్చుకుందాం. సరే నడురా. ఏమ్మా గిరి, బాగున్నావా? అవును సార్. 5 లక్షలు దొబ్బేస్తే బాగోవటం ఏంటి? చాలా బాగుండుంటావు. 5 లక్షల? ఏ 5 లక్షలు సార్? అబ్బా భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. సార్ మర్యాద మాట్లాడు సార్, బూతులేండి సార్. చెప్తావా సార్ కాదు సార్, ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. ఏంట్రా ఒట్లు? సార్ అవును రే, నీతో పాటు జోకర్ గాడు ఉండాలి. ఏడాడు? నీ సారీ సార్, సారీ వచ్చేస్తుంది సార్, సారీ సార్. సార్ 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 ఎక్కుతున్నాను. అన్నా జీబీ వెళ్ళిపోయిందిగా. బా సిగరెట్ తెచ్చుకుందాం పా. నడురా నడురా. మాకేం తెలియదు సార్. ఒరే హరి. నేను గిరి సార్. అంటే వీడు హరి అన్నమాట. ఒరే సార్ వీడు గిరి, ఆడు హరి. సార్ సార్ ఎన్కౌంటర్ చేసేమంటారా? చేద్దువు గనరా. ముందు 5 లక్షలు ఎక్కడున్నాయో చెప్పమను, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సార్. డ్రామాలు చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేస్తారా, లేకపోతే అరగంటకు రౌండ్ వేసేయమంటారా? నాకు అసలు వేరే పనేం లేదు రోయ్. సార్ నిజంగానే మాకేం తెలియదు సార్. సరే అలాగే కానీ ఉండే. వీడొకడు పని పట్టలేదు. వాటర్ తీసురా. రే అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తే తెలుసా? ఎవరింట్లో సార్? సీఏ గారి అయిపోయింది. ఒరే ఎడ్నా కొడక, ఆ డబ్బులు ఇచ్చి పాడతావు పో, లేకపోతే చంపి పాడతావు సార్. తప్పదంటావా అన్న? 5 లక్షలన్నా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తా ఉన్నా. ఒరే లఫూట్గా, వాడి బాలకం చూస్తుంటే చంపేదాకా కొట్టేలా ఉన్నాడు. చెప్పాడుగా నాకు వేరే పనే లేదని. ఇచ్చి పాడతావు. ఇచ్చేస్తాను. మీరేం వరీ కాకండి సార్, ఇప్పుడే 3rd డిగ్రీ స్టార్ట్ చేస్తున్నా. 1 గంటలో అంతా తెలిసిపోతుంది. ఓకే సార్, ఉంటా. ఇచ్చేస్తాను సార్. సార్ 3rd డిగ్రీ సార్, ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఎక్కడ పెట్టావురా? గోవా. గోవానా? గుడ్ మార్నింగ్ ఎస్ఐ వెంకటగడరా. సార్ 1 వీక్ నుంచి స్టేషన్కి రావట్లేదు. ఎక్కడ తెచ్చారా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది సార్. నమస్తే సార్. అన్నా పేరు మధుసూదన్ రా. సెంటర్లో మెడికల్ షాప్ ఉంది. షాప్లో కుర్రాళ్ళు దొంగతనం చేసి పారిపోయారంటనా. అయితే ఇక్కడ చేస్తున్నాడు చూతియా తూ. అవును సార్. పోలీస్ స్టేషన్కి పో. నేను పోలీస్ స్టేషన్ గయా సార్. ఎస్ఐ బోలా నహీ కర్ సక్తా సార్, అందుకే ఇక్కడికి ఇద్దరు ఆయా సార్. ఏ సజ్ముచ్ చూతియా, తెలుగు చెప్పడం రాదు, సమజ్ అవుతుంది. వాళ్ళు దొంగ నా కొడుకులు సార్, వాళ్ళని తొకడా తొకడా కొట్టేయాలి సార్. ఠీకే ఆ గణేష్ని భీమాని పంపి విడుదు. అలాగే అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కనకకి జాయిగా లేదు వెళ్తాను సార్. ఏంట్రా కట్ ఎంత చిన్నగా ఉంది? అంటే సార్ గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు సార్, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ్ ప్యాకెట్లు తీగా మిగిలినవి 4,67,934 రూపాయలు సార్. అంతే సార్. మీరేవి అనుకోనంటే నెల తిరిగి ఇచ్చేస్తాను సార్. నీకు చాలా సేగలున్నాయిరా సార్. మెమరీ కూడా ఎక్కువే సార్. రేపటి నుంచి రోజు పొద్దున్న 6 స్టేషన్కి వచ్చేసి లేట్రిన్లు శుభ్రం కడిగే. సార్ లెట్రిన్లా సార్? కడగవా? కడుగుతాను సార్. వాడిని కూడా తోడు తెచ్చుకో, నీకు పని ఈజీ అవుద్ది. ఇద్దరు బండి ఎక్కండి సార్. పద పద. కాజా
సర్దే పోదాం. సార్ ఈ ఎండలో ఏంటి సార్ స్టేషన్కి వెళ్దాం పదండి. వద్దురాయ్, స్టేషన్కి వద్దు. మీ అమ్మగారు వచ్చుద్ది. స్టేషన్కి వద్దు, స్టేషన్కి వద్దు. అమ్మో సార్ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. తీబాకు రాయ్, మీ అమ్మగారే ఉంటుంది. ఫోన్ తీబాకు మీ అమ్మగారే గ్యారెంటీ. సార్ తీకు మన ఎస్ఐ సార్ మాట్లాడండి. అవునా? ఇటు దొరికిందా? గోవానా? ఓహో, వచ్చాయి రై, దొరికిందిరా. అయితే ఇప్పుడు మనం ధైర్యంగా స్టేషన్కి వెళ్ళిపోదాం. మరి ఎక్కడికి సార్? స్టేషన్కి వద్దు, చౌదరిపేట ఇంటికి పోనీ. సార్ పోనీ. ఓకే సార్. పంకజం పంకు. అమ్మగారు అయ్యగారు వచ్చేస్తారు. ఈ లోపు మీరు ఏ అగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు నాకేదో భయంగా ఉంది. ఈ లోపు మీరు ఏ అగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు. ఏమైంది మీ అమ్మగారికి? అమ్మగారు లోపలుండి తలుపేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది అమ్మగారు. గోల. ఒరే నానా, తలుపుతి. నేన్రా రే కన్నాలు, నేన్రా. ఏదో 2-3 రోజులు కొంచెం వర్క్ బిజీ. ఇప్పుడు వచ్చేసానుగా, తలుపుతి. తీసే ఉంది, లోనికి తగలడు. అమ్మది పంకు. నువ్వు ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేనురా, చేయండి. ఇవన్నిటికేం తక్కువ లేదు. మాటలని నాకును, చేతలన్నీ మీ ఆవిడికి. అంతేనా? చిన్నిళ్ళంటే చిన్న చూపేలేండి. అన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చి నేనేం తీసుకున్నాను? అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేసేస్తున్నారండి. ఏమీ తెలియనట్టు 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారుగా. నేను తీసుకోవడం ఏంటి? 5 లక్షలు నువ్వే కదా అలమార్లో పెట్టుకున్నావు. మరేవి లేవా? ఒరేయ్ సార్, దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి సార్. ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? 5 లక్షలు పోయినాయి. దొరికినాయి కదా? మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా? లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా? నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో. చౌదరిపేట ఇంట్లో. అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ, అర్థమైనట్టే ఉంది గాని అర్థం కాలేదు సార్. అయింది సార్. రే, ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. పోయి ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓ ఓకే అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. ఆగండి రా. మిమ్మల్ని ఆగండి రా. నాకు విషయం చెప్పు. మనం ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాం? 5 లక్షలు తప్పేశాం కదరా, పరిగెట్టు. అవును లేదు. ఇది ఏంటే? హలో, ఏమండి? చెప్పించావు, నాకు వినపడుతుంది. ఆ గిరిగాడు హరిగాడు గుంటూరులోనే ఉన్నారండి. మార్కెట్ లో పోలీసులు తరుగుతుంటే చూశాను. అలాగా, వస్తున్నా. 5 లక్షలు ఇచ్చేసాం కదన్నా. నీకు ఇచ్చేసావు రా, 4 ఉన్నాయి కదా. ఇదిగో నీరేంటి?
పోలీసులు ఏంట్రా ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు అన్నా ఊరికే ఉరికి కాళ్ళు నొప్పి లేస్తున్నాయి బాస్కు ఫోన్ చేస్తాం నీవేంటన్నా అన్నా నీవేంటి అంటున్నా నీవేంటన్నా అరే వల్ల అయితే ఆగు రాబోయ్ సార్ నా వల్ల కాదు సార్ నా వల్ల కూడా కాదు నోరు మూసిన బదరా సరే సార్ వాళ్ళు అడిగే డబ్బు గురించి నాకు తెలీదు వీళ్ళు అడిగే 5 లక్షలు వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను నన్ను అడిగితే 7 లక్షలు దొరికిపోవడమే కరెక్ట్ నేను ఇటు వెళ్ళిపోతున్నాను తర్వాత నీ ఇష్టం ఇంతకీ నీవేంటన్నా సార్ మాకోసమే కదా సార్ వస్తున్నాం అరెస్ట్ చేసుకోండి సార్ ఏం పర్వాలేదు సార్ సార్ వచ్చేస్తాం సార్ రోజారాణి గిరిధర్ రోజారాణి సుందర్ రోజారాణి సారీ గిరిధర్ మన పిల్లలు రోజారాణి జాగ్రత్తగా చూసుకో గిరిధర్ చిన్న చిన్న పిల్లలు రోజారాణి నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుందిరా పిల్లి కళ్ళు మూసుకుని మిల్క్ తాగి ఎవరు చూడలేదని అందరినీ చూతే చేశాను అనుకుంది